అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈ వీడియోలో కొబ్బరాకులతో బుట్టలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనం ఇంట్లోనే ఎంతో అందంగా ఇలా కొబ్బరాకులతో బుట్టలు రెడీ చేసుకోవచ్చు. మనం దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు అవి పెట్టుకోవడానికి, అలాగే మ్యారేజెస్ టైంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేసినప్పుడు అప్పుడు కూడా అలా అందంగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అలా పూజలు చేసుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ కొన్ని కొబ్బరాకులు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకుని మధ్యలో ఈ నిప్పులు ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి. కొబ్బరాకులు కొంచెం మంచిగా ఉన్నవి తీసుకోండి, లేత కొబ్బరాకులు అయితే చాలా బాగుంటాయి. లేత కొబ్బరాకులు తీసుకొని చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే మచ్చలు చిల్లులు అవి ఏమీ లేకుండా చూసుకోవాలి కొబ్బరాకుల మీద. ఇలాగే మొత్తం అన్ని ఆకులకి నీట్గా ఇనుప్పులు తీసేసుకోవాలి. ఇనుప్పులు ఇరిగిపోయినా పర్లేదు కానీ ఆకు మాత్రం చెరగకుండా చూసుకోండి. ఈ బుట్టలు చేయడం అంత పెద్ద కష్టం కూడా కాదు. ఈ బుట్టలు ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మా ఫ్రెండ్ కలిసి చేస్తున్నాం. బుట్టాలడం ఒకరికి వీలవదు, అందుకే నేను మా ఫ్రెండ్ కలిసి చేస్తున్నాము. మొత్తం అన్ని ఆకులకి ఇనులు తీసేసిన తర్వాత ఆకులన్నీ ఇలా సమానంగా చేసుకుని కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు అలా ఉండకూడదు, అన్నాకులు సమానంగానే ఉండాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం అన్నాకులు ఇలాగే సమానంగా కట్ చేసుకోవాలి. మేమైతే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. మేమైతే బుట్ట అందంగా కనిపించడం కోసం కొన్ని లైట్ కలర్స్ తీసుకున్నాము, కొన్ని డార్క్ కలర్స్ తీసుకున్నాము. ఈ రెండు కలిపి చేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది కదా, అందుకని ఇలా తీసుకున్నాము. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇలా 2 కలర్స్ తీసుకోండి, లేకపోతే ఒకటే తీసుకోండి. మొత్తం అన్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఆకు తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక ఆకును కూడా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు బుట్ట అల్లడం అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ ఈ ఆకుని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మధ్యలోండి ఆకుని అటువైపుకి లాక్కు రావాలి. అలాగే ఇంకొక ఆకును కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు కింద నుంచి తొయ్యాలి. ఆకు మధ్యలో నుండి ఇలా ఒక ఆకు పైకి ఒక ఆకు కిందకి రావాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ఆకును కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని ఇలా మధ్యలోండి పెట్టుకోవాలి పైకి. తర్వాత ఇంకొక ఆకును కూడా ఫోల్డ్ చేసుకుని ఇలా మధ్యలోండి పెట్టుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందకి రావాలి. మేమైతే కిందకన్నీ లైట్ కలర్స్ వచ్చేలాగా పైకన్నీ డార్క్ కలర్స్ వచ్చేలాగా పెడుతున్నాము. చూడండి ఇప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి అలా రావాలన్నమాట. మొత్తం అన్ని లీవ్స్ ఇలాగే పెట్టుకోవాలి. కిందకి 4 రావాలి, పైకి 4 రావాలి, మిడిల్లో 2 ఉండాలి. మొత్తం 10 లీవ్స్ అయితే సరిపోతాయి. ఇలాగే మొత్తం అన్ని లీవ్స్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా టైట్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే బుట్ట మధ్యలో ఖాళీలు వచ్చేస్తాయి, అందుకే మొత్తం ఇలా టైట్ చేసుకోండి. మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని మిగిలిపోయిన ఆకులు ఉన్నాయి కదా దీన్ని ఇలా లోపలికి పెట్టుకోవాలి. ఇలా మీకు మిగిలిపోయిన ఆకు కొంచెం పెద్దగా ఉంటే ఇలా 2 వరుసల్లోకి పెట్టుకోండి, లేకపోతే ఒక దాంట్లోకి అయితే సరిపోతుంది. కింద ఎలా అయితే పెట్టుకున్నామో పైన కూడా మిగిలిపోయిన ఆకులు ఇలా పెట్టేసుకోవాలి. బుట్ట చుట్టూరు మొత్తం ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కింద ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇలా ఆకులన్నీ బయట తీసుకొని ఒక ఆకుని ఇలా సైడ్కి పెట్టుకోవాలి, ఇంకొక ఆకుని దీనిపైనకి పెట్టుకోవాలి. మొత్తం ఇలా బుట్టలాగా అల్లుకోవాలి. తర్వాత దీన్ని టైట్ చేసుకోవడమే. కొంచెం గట్టిగానే టైట్ చేయండి, అంటే కింద స్టిఫ్గా ఉండాలి కదా ఊడిపోకుండా ఉండడం కోసం, అందుకని కొంచెం గట్టిగానే టైట్ చేయండి. ఇలా కిందంతా అల్లుకొని టైట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన లీవ్స్ ఉంటాయి కదా వాటిని ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని కూడా అలాగే టైట్గా లాక్కోవాలి. అలాగే 4 సైడ్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం టైట్ చేసుకుని ఈ మిగిలిన ఎక్స్ట్రా లీవ్స్ని కట్ చేసేసుకోవడమే. అన్నీ ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. బాగా కిందకి కట్ చేసేయకండి, బుట్ట కూడా తెగిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసేసుకొని ఇలా సమానంగా చేసుకోవాలి. ఇలాంటివి ఒక 3 రెడీ చేసుకోవాలి. ఇలా 3 రెడీ చేసుకున్న తర్వాత సూది దారంతో ఈ 3టిని కలుపుకొని అలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పిన్స్ కూడా కొట్టుకోవచ్చు, కానీ సూది దారం అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా 3టిని కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కొబ్బరాకుల్ని 3 తీసుకుని మనం జడ అల్లుకుంటాం కదా అలాగే ఇలా అల్లుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం 3 కలిపాం కదా సూది దారంతో ఈ మధ్యలో ఉండి ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది హ్యాంగింగ్ అనమాట. సింగిల్గా ఒకటే కోకోనట్ లీవ్ హ్యాంగింగ్ లాగా పెడితే చూడడానికి లుక్ బాగాలేదు, అందుకని ఇలా జడలాగా అల్లి పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా కట్ చేసేసుకుని దీన్ని కూడా ఇలా సూది దారంతో కుట్టేసుకోవడమే. చూడండి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి బుట్ట అయితే రెడీ అయిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పూలు వేసుకోవడానికి బాస్కెట్ కూడా సేమ్ వీటిని ఎలా రెడీ చేసామో అలాగే రెడీ చేసాము, కాకపోతే పైన ఇంకొక ఆకు ఎక్స్ట్రా వేసాము అంతే. అందుకే షేప్ కూడా వీటికంటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. పూలు వేసుకోవడానికి కొంచెం పెద్దగానే ఉండాలి కదా, అందుకే ఒక ఆకు ఎక్స్ట్రా వేసాము. నాకైతే చిన్న బుట్టలు భలే అనిపించాయి. ఇందులో ఒకటి పసుపు ఒకటి కుంకుమ ఒకటి అక్షంతలు వేసుకుని పెట్టుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మ పసుపు కుంకుమ అక్షంతలు అవి వేస్తున్నారు చూడండి. ఇలా మనం పూజలు జరిగినప్పుడు కానీ, నోములు జరిగినప్పుడు కానీ, వ్రతాలు జరిగినప్పుడు కానీ, ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరి బుట్టల గురించి అడుగుతారు, వీటినే చూస్తారు. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి చూడడానికి కూడా. చూడడానికి చాలా క్యూట్గా న్యాచురల్గా ఉన్నాయి కదా, మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మమ్మల్ని ఎప్పుడూ ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. నాకైతే ఈ పూలు వేసుకునే బుట్ట అయితే మాత్రం భలే అనిపించింది. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా. ఈ బుట్టలు అల్లడానికి 2 ఉండాలి, ఒకళ్ళు పట్టుకోవాలి ఒకళ్ళు అల్లాలి. ఈ బుట్టలు అల్లడం మరీ అంత కష్టం కాదు, మరీ అంత సింపుల్ కాదు. మనకు అల్లడం వస్తే చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. ఫైనల్గా వీటి లుక్ చూసిన తర్వాత మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాము.
ఇలా మనం రెడీ చేసుకుని పూజల దగ్గర పెట్టుకుంటే స్వయంగా మనమే చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరూ వచ్చి బాగున్నాయంటే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.